చిత్తూరు భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తానని చిత్తూరు రూరల్ మండల తహసీల్దార్ కళ్యాణి తెలిపారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు రూరల్ మండలంలోని భూ సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానన్నట్లు తెలిపారు. భూమి ప్రతి ఒక్కరికి అనుబంధమైనదని, చిన్న సమస్య వచ్చినా ప్రతి ఒక్కరూ తీవ్ర ఆందోళనకు గురి అవుతుంటారని అన్నారు. చిత్తూరు రూరల్ మండలంలో ఏ చిన్న భూ సమస్య వచ్చినా నేరుగా తనను కలవచ్చని ఈ సందర్భంగా ఆమె ప్రజలకు సమాచారం తెలిపారు. అలాగే తన దృష్టికి తీసుకొచ్చిన తక్షణం పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార జాయింట్ ఎల్పిఎం సమస్యలు అధికంగా ఉన్నాయని, త్వరలో వాటి పరిష్కారానికి దారి చేస్తున్నారు. భూమికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మనం అంతా కూడా చాలా పానిక్ అయిపోతాం, టెన్షన్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి అట్లా ఆ విధంగా ఏ చిన్న సమస్య ఉన్నా కూడా భూమికి సంబంధించి దయచేసి అందరూ కూడా మన మండల పరిధిలో ఎవరున్నా కూడా ఏ రైతైనా కూడా డైరెక్ట్గా మీరు తహసీల్దార్ ఆఫీస్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎప్పుడు కూడా మీకోసం ఇక్కడ తలుపులు తెరిచే ఉంటాయి, ఎటువంటి నిబంధనలు ఉండవు అని నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రెండు రోజులు అయింది నేను జాయిన్ అయ్యి. ఈ 2 రోజుల్లో నాకు అర్థమైంది ఏంటంటే, మనకి ఎక్కువ రీసర్వే గ్రామాల్లో కొంచెం జాయింట్ ఎల్పిఎంస్ అనేటివి ఎక్కువ ఫామ్ అయిపోయి ఉన్నాయి. సో వాటిని మనం సపరేట్ చేసి రైతులకి ఏ విధంగా లబ్ధి చేయాలి అంటే, వాళ్ళు సాధారణంగా ఏంటంటే లోన్స్ తీసుకోవాలనుకున్నా, దేనికన్నా వెళ్ళాలనుకున్నా కూడా కొంచెం ఇష్యూ అవుతుందన్నమాట జాయింట్ ఎల్పిఎంస్ ఉన్నప్పుడు. సో అవంతా కూడా మనము దానిపైన వర్కౌట్ చేస్తాము. ఇప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా దయచేసి అందరూ కూడా తహసీల్దార్ ఛాంబర్కి, తహసీల్దార్ రూమ్కి రావచ్చు, నన్ను కలవచ్చు, మీ సమస్యని చెప్పవచ్చు. అండ్ మీ సమస్య విన్న వెంటనే ఖచ్చితంగా స్పందిస్తాను అని భరోసా ఇస్తాను. అంతేకాకుండా మనకి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రీవెన్స్ రెడ్రెసల్ పీజీఆర్ఎస్ అనేది మనకి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ అని చెప్పేసి సిస్టమ్ నడుస్తూ ఉంది. కాబట్టి ప్రతి సోమవారం కూడా మనకి ఇక్కడ పొద్దున్న నుంచి 2 గంటల వరకు ఏదైనా అర్జీలు ఇవ్వాలనుకున్నా కూడా వాళ్ళు రైతులు వచ్చి అర్జీలు ఇవ్వచ్చు, వారి సమస్యలను తెలియజేయవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి సోమవారం రోజైతే అందరూ కూడా అవైలబిలిటీ